హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరితోటి షేర్ చేద్దాము, డిస్కస్ చేద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను. అదేంటంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూరుతా ఉండే టాక్సిక్ పీపుల్, అంటే టాక్సిక్ మైండ్ సెట్ తోటి ఉండే మనుషుల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన చుట్టుపక్కల డైలీ లైఫ్లో కానీ మన సొసైటీలో కానీ టాక్సిక్ పీపుల్ని చాలామందిని ఎదుర్కొంటాము. అంటే ఏంటంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ మన చుట్టాల్లో అయి ఉండొచ్చు, మన బంధువుల్లో అయి ఉండొచ్చు, లేదా మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా మన నైబర్స్ కూడా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను. అదేంటంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మనకి ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ అన్నది ఏర్పడుతుంది. అది ఎలాంటి సిచ్యువేషన్లో మనకి అది మంచి ఇంప్రెషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా చెడు ఇంప్రెషన్ అయినా అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ మనుషులు అలాగే అని చెప్పి మనం ఒక సిచ్యువేషన్నో 2 సిచ్యువేషన్లో తీసుకుని డిక్లేర్ చేయడానికి ఉండదు. అలాగే మనకి ఆ మనిషి మీద ఉన్న ఇంప్రెషన్ని మన మనసులో ఉంచుకుని మనం ఒకవేళ ఆ రిలేషన్లో కానీ ఆ ఇంప్రెషన్లో కానీ వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఏర్పడకపోతే అంత మాత్రం చేత ఆ మనుషులు చెడ్డవారని కాదనమాట. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు అలా ఉన్నారేమో అన్న థాట్, అన్న పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే పక్క వాళ్ళ మీద మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక మనిషి మీద మనకి ఒక మంచి ఇంప్రెషన్ లేదనుకుందాము. ఆ మనిషిని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడినా, లేదా ఆ మనిషిని ఉద్దేశించి ఎవరైనా ఏదైనా టాపిక్ చెప్తున్నా సరే మనం ఏం చేస్తామంటే మనకున్న నెగిటివిటీని అక్కడ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే గాసిపింగ్ అనమాట. గాసిపింగ్ అన్నది ఒక ఎక్స్టెంట్ వరకు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, ఒక సరదా సిచ్యువేషన్లో ఆట పట్టించినట్టు కానీ వాళ్ళని ఏదో కామెడీ వేలో ఇచ్చేసినట్టు నలుగురు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాసేపు నవ్వుకున్నారు, ఎంటర్టైన్ చేసుకున్నారు అన్నంత వరకు అయితే బాగుంటుంది. అంత మాత్రం చేత అదే పనిగా గాసిపింగ్ చేసి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఒక సందర్భాన్ని ఏర్పరచుకుని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా నలుగురు గుమ్ముగూడి ఒక మనిషి గురించే కాదు, అంటే ఒక ఫ్యామిలీ గురించే కాదు, నెగిటివ్గా మాట్లాడి వాళ్ళనేదో చిన్న చూపు చూసి లేదా వాళ్ళ మీద గాసిపింగ్ చెప్పి వాళ్ళ మీద మనకున్న నెగిటివ్ ఇంప్రెషన్ అంతా పక్క వాళ్ళ మీద కూడా రుద్దే ప్రయత్నం చేస్తే దాన్ని ఏమంటారంటే మీ టైం వేస్ట్ చేసుకోవడం అని అంటారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది మన టైం. ఎందుకంటే డబ్బులు కూడా ఒకానొక సందర్భంలో ఖర్చు అయిపోయినా లేదా అంటే అయిపోయినా కూడా మళ్ళీ కష్టపడి ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుని మనం అయితే సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక్క నిమిషం కూడా గడిచిపోయిన నిమిషం తిరిగి రాదు, గడిచిపోయిన సందర్భం తిరిగి రాదు. దీన్ని బట్టి ఏంటంటే ఒక మనిషి గురించి మనం నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి అని గాసిపింగ్ చేయడం మొదలెట్టి అదే పనిగా పెట్టుకుని వాళ్ళ మీద ఉద్దేశించి నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని అనుకుంటే కనుక మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని మీరు వాళ్ళ కోసం వెచ్చించినట్టే. అక్కడే అర్థమైపోతుంది అవతల పర్సన్ మీ మీద గెలిచేసినట్టు. ఎందుకంటే మీ జీవితంలో తిరిగి రాలేదు అని తెలిసి కూడా అంత సమయాన్ని వెచ్చించి పక్క వాళ్ళ గురించి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసి అదే పనిగా పెట్టుకున్నారు అంటే మీ జీవితంలో ఆ గాసిపింగ్ కన్నా కూడా ఇంపార్టెంట్ అయినది వేరొకటి లేదు. అంటే ఆ పర్సన్ మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు టైంని అయితే వేస్ట్ చేసుకుంటున్నారని దాని అర్థం. అదన్నమాట సంగతి. ఇది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైందని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.